గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ సంగీత. లోన్ యాప్స్, ఇప్పటికీ లోన్ యాప్స్ వల్ల చాలా మంది వేధింపులకు గురైపోయి వారి ప్రాణాలను తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. రీసెంట్గా హైదరాబాద్లోని రామ్నగర్కు చెందిన ప్రేమ్ కుమార్ అనే 36 సంవత్సరాల వ్యక్తి కూడా ఇలాగే అతను కేవలం 3,000 రూపాయలు లోన్ యాప్ నుంచి తీసుకొని చెల్లించలేదు అన్న కారణంతో అతనికి సంబంధించిన ఫొటోసు, న్యూడ్ పిక్స్ అన్నీ కూడా మేము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫొటోస్ కూడా మార్పుడ్ న్యూడ్ పిక్స్ అంతా కూడా మేము పాస్ చేస్తాము అని చెప్పేసి చెప్పడంతో దానికి తట్టుకోలేక భయపడి ఎక్కడ ఫొటోస్ బయటకు వస్తాయో అని చెప్పేసి ఎవరికి చెప్పుకోలేక తనువు చాలించడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, లోన్ యాప్స్ అనేది ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారము రన్ అవుతున్నాయా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఏదో ఒక యాప్ నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత అప్పుడు మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారు కాబట్టి వారు కనుక ఫోన్ చేసినట్లయితే ఇలా చేస్తాను, మీ ఫొటోస్ అంతా కూడా మేము మీకు తెలిసిన వారందరికీ కూడా వాట్సాప్ గ్రూప్స్లలో ఫార్వర్డ్ చేస్తాము, ఇలా న్యూడ్ పిక్స్ అన్ని పెట్టడం జరుగుతుంది అని చెప్పేసి బెదిరిస్తే మీరు భయపడాల్సినంత అవసరం లేదు. మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి హ్యాపీగా చెప్పేయచ్చు. దాంతోపాటు ఎప్పుడైతే ఇలాంటి మీకు మెసేజెస్ కానివ్వండి, కాల్స్ కానివ్వండి వచ్చినాయి అనుకోండి, వాటిని రికార్డ్ చేయండి. మెసేజెస్ వస్తే వాటిని తీసుకెళ్లేసి సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఇమీడియట్గా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఐటీ యాక్ట్ 2000 ప్రకారంగా కూడా వారిపైన ఎలాంటి కేసులు ఉంటాయో వాటిని ఖచ్చితంగా ఫైల్ చేయడం జరుగుతుంది. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు అని చెప్పేసి అనేది కూడా వారు తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రత్యేకంగా ఇలాంటి లోన్ యాప్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి కోసం ప్రత్యేకంగా ఒక టీం కూడా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది. కాబట్టి వారి యొక్క పని అంతా కూడా ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వారి యొక్క డొమైన్ అంతా కూడా మూవ్ అవ్వడం జరుగుతుంది అనేది కూడా చెక్ చేస్తూనే ఉంటారు. కాబట్టి అక్కడ కొంచెం సేవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే చాలా మంది ఏం చేస్తారంటే భయాందోళనకు గురైపోవడం జరుగుతుంది. బేసిక్గా ఆర్బీఐ గైడ్ లైన్ ప్రకారంగా గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి అంటే, ఎప్పుడైనా సరే మన దగ్గర బ్యాంకుల వాళ్ళకి కానివ్వండి, ప్రైవేట్ బ్యాంక్స్ అయినా పర్వాలేదు, ఎవరికైనా సరే ఒక వ్యక్తి మీ దగ్గర నుంచి లోన్ కానివ్వండి, ఏదైనా వెహికల్ లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్ ఏది తీసుకున్నా సరే వారిని వేధించడానికి లేదు, ఇష్టానుసారంగా మాట్లాడడానికి లేదు, ఇలా బ్లాక్మెయిల్ చేయడానికి అసలు లేదు, ఇంటికి కూడా ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అది ఆన్లైన్లో ఉంటుంది. అది ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుందో తెలియదు. మీరు ఏదో ఒక యాప్లో నుంచి మీరు ఒక 3,000 రూపాయలు తీసేసుకుంటే అది 30,000 వరకు చూపిస్తూ ఉంటుంది. అంటే మనం డైలీ వైజ్ వేస్తూ ఉంటారు వాళ్ళు, అసలు అట్లా కూడా ఉండదు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే లోన్ యాప్స్ గురించి అస్సలు భయపడాల్సినంత అవసరం లేదు. మీ యొక్క న్యూడ్ పిక్స్, మార్పుడు న్యూడ్ పిక్స్ అంతా కూడా మేము మార్కెట్లో లేదంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద పెట్టేస్తామని చెప్పేసి కనుక బ్లాక్మెయిల్ చేసినట్లయితే చేసుకోండి అని చెప్పేసి దర్జాగా ఫోన్ పెట్టేయండి తప్పించి మీరు ఎట్టి పరిస్థితుల ఇలా మానసికంగా ఇబ్బంది పడి ఆత్మహత్యలు చేసుకునే దారిని మాత్రం ఎంచుకోకూడదు. గతంలో కూడా ఇది కరోనా టైంలో ఎక్కువగా ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకున్నాయి. కరోనా 2020లో అయిపోయిన తర్వాత చాలా మంది లోన్స్ కట్టలేకపోయారు అప్పుడున్న ఆర్థిక సిచ్యువేషన్స్ కారణంగా. అప్పుడు ఏమైందంటే చాలా మంది వేధింపులకు గురి చేయడంతో ఒకేసారిగా లోను ఎవరెవరైతే తీసుకున్నారో వారందరూ కూడా హ్యాండ్ చేసుకొని చనిపోవడము, తర్వాత పాయిజన్ తీసుకొని చనిపోవడము, తర్వాత నెక్స్ట్ ఇలాంటివి చేశారు. కొంతమంది ఫొటోస్ అంతా కూడా సోషల్ మీడియాలో పెట్టేసి వారిని చాలా రకరకాలుగా నానా ఇబ్బందులు పెట్టడం, ఎక్కడెక్కడికో ఫోన్లు చేసేసి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అనడం, ఇవన్నీ తట్టుకోలేక చాలా మంది ప్రాణాలు కోల్పోయినాయి. అప్పుడు చాలా మంది దీని మీద ఫైట్ చేశారు. యాక్చువల్గా అడ్వకేట్స్గా మాకు తెలుసు కాబట్టి ఎప్పుడైనా సరే మనకు గైడ్ లైన్స్ ఉంటాయి. ఆర్బీఐ ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా దానికి పర్మిషన్ ఉందా లేదా, ఆ యాప్ పర్మిషన్స్ తోటి రన్ అవుతుందా లేదా, రన్ అయినప్పుడు నిజంగానే మరి వారు 3 నెలల పాటు మనకు ఖచ్చితంగా టైం ఇవ్వాలి. 3 నెలల తర్వాతనే వాళ్ళు కూడా రిక్వెస్టింగ్ వేలో మాత్రమే లోన్ అనేది రికవరీ చేసుకోవాలి తప్పించి ఇలా భయాందోళనకు గురి చేసి కానివ్వండి, భయపెట్టి కానివ్వండి, బ్లాక్మెయిల్ చేసి కానివ్వండి అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అని చెప్పేసి ఆల్రెడీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి.
అవన్నీ పట్టించుకోకుండా ఇప్పటికీ భయపడుతున్నారు. ఎవరో ఏజెంట్ కాల్ చేయంగానే ఇమీడియట్ గా భయపడిపోయి పారిపోయి ఎక్కడికో వెళ్ళి దాక్కొని ఇల్లంతా కాల్ చేసి వెళ్ళిపోయి ఇవన్నీ చేస్తున్నారు. అవసరం లేదు, అంత భయపడాల్సినంత అవసరం లేదు. మనకు ఆల్టర్నేటివ్ గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దాంతోపాటు సైబర్ క్రైమ్ పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దాంతోపాటు మీరు ఒకవేళ లీగల్ గా కూడా మీరు ఒక ఏదైతే ఆ మెయిల్ ఐడి ఉంటుందో ఆ మెయిల్ ఐడికి ఎక్కడి నుంచి అయితే మీకు వస్తూ ఉన్నాయో ఇన్ఫర్మేషన్ అంతా దాని నుంచి ఒక లీగల్ నోటీస్ కూడా ఫార్వర్డ్ చేయండి. అంతే తప్పించి ఇలా భయపడిపోయి ఇప్పుడు ప్రేమ్ కుమార్ లాగా ఆత్మహత్యలు చేసేసుకొని ఫ్యామిలీకి ఒక మనిషిని మీరు అంటే ఆ కుటుంబానికి అతనే మీరు సోర్స్ అయి ఉండొచ్చు ఫినాన్షియల్ గా. అప్పుడు అతను సంపాదిస్తేనే కుటుంబం అంతా నడుస్తున్నప్పుడు అక్కడ కుటుంబం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే లోన్ యాప్స్ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటంటే ఎప్పుడైతే మీరు లోన్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారో మొత్తం క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రతిదీ మీరు వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. కానీ మనకున్న సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఏదైనా గబాలను అయిపోవాలా అంటే నాకు 3,000 కదా కావాల్సింది కట్టేస్తాలే, ఏముంది ఎవరో ఒకరు నాకు ఆ టైంకి అందిస్తారేమో అని చెప్పేసి అంటారు. కానీ 3,000 అతనికి కేవలం 3,000 రూపాయల కోసం అతని ప్రాణాలు తీసుకోవడం జరిగింది. అంటే అతని ప్రాణం విలువ జస్ట్ 3,000 అయిపోయింది, అంతే తప్పించి ఇంకేం లేదు అక్కడ. కాబట్టి ఎప్పుడైనా సరే మనం తీసుకునేటప్పుడు ఆన్లైన్లో వాళ్ళ పాయింట్స్ అన్ని కూడా చాలా క్లియర్గా చదవాలి. తర్వాత ఆర్బీఐ ఒక సైట్ ఉంటుంది, దానికి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే దాన్ని తీసేసి ఇది మీ యొక్క అండర్లో వర్క్ అవుతుందా వర్క్ అవ్వట్లేదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మన గైడ్ లైన్స్ ప్రకారమే ఈ యొక్క యాప్ అనేది రన్ అవుతుంది అన్నప్పుడు మీరు హ్యాపీగా దాంట్లో లోన్ తీసుకోవచ్చు. లేదు ఇది మనకు సంబంధం లేదు, అసలు ఈ యొక్క యాప్కు మనకు ఎలాంటి లేదు, మన గైడ్ లైన్స్ ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి కనుక వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే మీరు డ్రాప్ అవ్వండి. ఎందుకంటే అది థర్డ్ పార్టీ నుంచి రన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు ఏంటి అనేది మనకు తెలియదు. ఎందుకంటే మన ఫోన్లో మనం ఎప్పుడైతే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానివ్వండి, మన బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి ఇస్తామో మన ఫోన్ నుంచి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు అంటే మన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఇమీడియట్ గా మీరు ఎప్పుడైతే డబ్బులు ఒక్క డే లేట్ అయ్యింది అనుకోండి, లేట్ అయిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక మీకు కాల్స్ మీద కాల్స్, అసలు ఇంకా ఒక 10, 20, 30 డేలో ఇంకా టైం ఉండదు, ఏముండదు, మెసేజ్ల మీద మెసేజ్లు వస్తాయి, కాల్స్ మీద కాల్స్ వస్తాయి. ఒకవేళ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అంటే మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఎవరి నెంబర్ అయితే ఉంటుందో వాళ్ళకు ఈ అబ్బాయి మీకు తెలుసా, ఈ అమ్మాయి మీకు తెలుసా, మా దగ్గర నుంచి లోన్ తీసుకోవడం జరిగింది, డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టి తిరుగుతూ ఉన్నారు, మా దగ్గర ఇలాంటి ఫొటోస్ ఉన్నాయని చెప్పేసి న్యూడ్గా అంటే సెమీ న్యూడ్గా కొన్ని ఫొటోస్ పెట్టడం జరుగుతుంది. ఇది చాలా వరకు రన్ అయిపోయి కొంతమంది చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంది, కొంతమంది చాలా లైట్ తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు తిరిగి క్వశ్చన్స్ వేస్తున్నారు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎక్కడ పెట్టుకున్నా నాకేం ప్రాబ్లం లేదు, మా ఇంట్లో వాళ్ళకి కావాలంటే నేనే ఇస్తాను పెట్టుకోండి అని చెప్పేసి అంత ధైర్యంగా చెప్తే వాళ్ళు ఇంకేం చేయలేకపోతున్నారు, ఒక డైనమాలా పడిపోతున్నారు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మనకున్న స్టెప్స్ ఏమున్నాయి, ఎలా వెళ్తే మనం సేఫ్గా బయటికి రాగలము అనే లోన్ తీసుకున్నప్పుడు మీరు ఎంత యాక్టివ్గా ఉండి ఎంత ఇదిగా ఉంటారో సేమ్ మీరు వారికి పనిష్మెంట్గా కానివ్వండి, మీరు టైం తీసుకునే విషయంలో కూడా అంతే షార్ప్గా ఆలోచించేసి ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియోలో కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రాణాలు చాలా విలువైనవి, ఒక్కసారి దాన్ని కనుక క్విట్ అయ్యారు అని అంటే ఆ క్షణంలో మర్చిపోతారేమో, ఈరోజు చనిపోతారు రేపటికి 2వ రోజు అని చెప్పేసి అంటారు కదా, అంతే తప్పించి దానివల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. చాలా ఉన్నాయి, మనకి పోలీసులను కలవండి, సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళనైనా కలవండి, లేదు అనుకుంటే లీగల్ అడ్వైజర్లను కలవండి, లేదంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరైనా కొంచెము ఫినాన్షియల్లో దాంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళనైనా కలవండి, లేదంటే బ్యాంకు వాళ్ళనైనా కలవండి. ఇలా చాలా సోర్స్ ఉన్నాయి. ఈ సోర్స్ అంతా ఉపయోగించేసుకొని మనం దాని నుంచి ఎలా బయటపడాలనేది ఆలోచించాలి తప్పించి ఇలా ప్రాణాలు తీసుకోకూడదని చెప్పేసి నేను ఈ వీడియోలో చాలా మరీ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు